హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ అయితే కంటిన్యూస్గా ఒక 3 డేస్ అయితే తుఫాన్ పడ్డది కదా, సో వైజాగ్లో. సో మా ఇంటి దగ్గర వచ్చేసి ఇంకా తుఫాన్తో కొద్దిగా ఈ చెట్లు అయితే కొట్టేశారు. ఎందుకనంటే వైర్స్ అవి కిందకి గాలికి మొత్తం తెగిపోయాయి అని చెప్పేసి అని. అది అంటే యాక్చువల్గా ఏంటంటే ఇంత గాలి లేక చచ్చిపోతున్నాం నిజంగా. కానీ మనిషి ప్రాణం కంటే ఏది గొప్పది కాదు కదా. సో ఆ వైర్లు అలా కిందకి పడిపోవడం వల్ల తెలియకుండా ఎవరైనా టచ్ చేస్తే మటుకు డెఫినెట్గా షాక్ కొట్టి చనిపోతారు అన్నమాట. లక్కీగా చాలా పెద్ద సౌండ్ వచ్చింది. సో సౌండ్ రావడంతో కరెంట్ వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు వచ్చి వెంటనే ఇంకా చెట్లు కొట్టే పనిలో దిగారన్నమాట. సో ఇది నేరేడుపల్లి చెట్టు, చాలా పెద్ద చెట్టు. సో నాకు తెలిసి అది ఒక 20 years నుంచి ఉందనుకుంటా. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు చెట్టు కూడా పెద్ద చెట్టు ఉంది. బ్యాక్ సైడ్ మా ఇంటి బ్యాక్ సైడ్ గ్రౌండ్ ఉంటుంది అన్నమాట అక్కడ. సో ఆ చెట్టు కూడా మొత్తం అలా కొట్టేశారు. నిజంగా కొద్దిగా బాధే అనిపించింది. ఎందుకనంటే అంత ఎదిగిన చెట్లని అలా కొట్టేస్తుంటే కొద్దిగా మనసుకు బాధగా అనిపిస్తుంది. ఒక చిన్న విత్తనం వేసి ఒక చెట్టు పెంచాలంటే అది చాలా టైం పడుతుంది. అది దానికి సీడ్ నుంచి జర్మినేట్ అవ్వాలి, తర్వాత అది మళ్ళీ ఒక చెట్టులా అవ్వాలంటే ఇట్ విల్ టేక్ సో మచ్ ప్రాసెస్ కదా. సో కానీ ఏం చేస్తాం, కొన్నిసార్లు తప్పదు, ప్రకృతికి మనం తలవంచాల్సిందే అనిపిస్తుంది అన్నమాట. సో ఈ చెట్టు గల వాళ్ళైతే పాపం దీన్ని చాలా బాగా చూసుకుంటారు అన్నమాట. ఎవరిని చెయ్యనివ్వరు, ఎవరికైనా కావాలంటే అడిగితే ఇస్తారు. సో చేస్తారు. పాపం ఒక కొమ్మ లేకుండా మొత్తం కొట్టేస్తారు. పాపం అతనైతే చాలా బాధపడ్డారు. ఓకేనా. అండ్ నేనైతే ఇంకెలాగో వేస్ట్గా పోతుంది కదా అని చెప్పేసి ఇంత కరివేపాకు అయితే తెచ్చుకున్నాను అనమాట. దీంతో కరివేపాకు పొడి చేశాను. సో అది నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. అండ్ ఇంట్లో కొద్దిగా వాడుకోవడానికి ఉండాలి కాబట్టి నేను కొద్దిగా శుభ్రం చేసేసుకుని జస్ట్ ఇంక మనకి ఫ్రెష్గా చెట్టు నుంచి వచ్చింది. సో చక్కగా నీట్గా కడిగేసుకుని ఆరబెట్టేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకు 20 days దాకా నిల్వ ఉంటుంది. సో ఇది మాట. సో మీ ఇంటి సైడ్ కూడా ఇలాగే చెట్లు కొట్టేస్తే మీరు ఇలా కరివేపాకు తెచ్చుకుంటే కామెంట్ చేయండి. సో కొద్దిగా బాధ అనిపించింది, ఎందుకో తెలీదు. సో నెక్స్ట్ వచ్చేసి అందులో సీడ్స్ తీసేసి చెట్లు వేసేద్దామని చెప్పేసి అని అనుకున్నాను అనమాట. అవి ఎండిపోయి అవి గట్టిగా అయిపోయి వాటిని పడిసేసాను, కానీ చెట్టు మటుకు ఒకటి కూడా వేయలేకపోయాను. సో ఇలా చాలా వరకు వేసేద్దాం అనుకుంటాను, బట్ వేయలేకపోతాను. ఈ సీడ్స్ని అలా కబోర్డ్లో పెట్టాను. అవి ఎండిపోయిన తర్వాత మళ్ళీ వాటిని బయట పడేసాను అనమాట. సో డెఫినెట్గా ఎప్పటికైనా ఒక మంచి కరివేపాకు చెట్టు అయితే వేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.